మనసుని సాధించుకోవాలనంటే కొన్ని వదిలేసేయాలి, కొన్ని సాక్రిఫైస్ చేయాలి, కొన్ని సాక్రిఫైస్ చేయాలి, కొన్ని సాక్రిఫైస్ చేయాలి. అంటే కొన్ని వదిలేసేయాలి, కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి, కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి. మీకందరికీ మార్క్స్ కావాలా వద్దా? మీరందరూ లైఫ్ లో మంచిగా పొజిషన్ సెటిల్ అవ్వాలా అనుకుంటున్నారా లేదా? అలా అనుకుంటే నేను చెప్పి వదిలేస్తారా లేదా? వాటిని వదిలేస్తే అక్కడికి వెళ్తారు. సైకిల్ వదిలేస్తే బుల్లెట్ మీదకి వెళ్తారు, బుల్లెట్ని వదిలేస్తే కారు మీదకి వెళ్తారు. కానీ దానికన్నా ముఖ్యంగా మీరు మొబైల్ వాడకాన్ని తగ్గించాలి, మొబైల్ ఎక్కువ వాడకాన్ని తగ్గించాలి, మొబైల్ని వదిలేసేయాలి, మొబైల్ని వదిలేసేయాలి. వదిలేస్తారా లేదా? మొబైల్ని వదిలేసేయాలి. మా అయితే రోజులో మీ పేరెంట్స్ సమక్షంలో ఒక 20 మినిట్స్, ఓకేనా? మీరు అందుకే చూడాలనుకుంటే 20 నిమిషాలు మీ పేరెంట్స్ సమక్షంలోనే 20 మినిట్స్ ఇస్తారు అంతే మొబైల్. ఆ 20 మినిట్స్ తర్వాత ఎవరికి మీకు అంటే డైలీ మీతో మొబైల్ ఒక 20 మినిట్స్ ఫ్రెండ్షిప్, ఓకే? అది కూడా మీ పేరెంట్స్ సమక్షంలో. ఆ తర్వాత మొబైల్ వాడొద్దు. అప్పుడు మీరు అనుకున్న గోల్కి వెళ్తారు. అలాగే ఇంకొకటి ఉంది, మీరు కోపాన్ని వదిలేసేయాలి, కోపాన్ని వదిలేసేయాలి. పేరెంట్స్ మీద కానీ, ఫ్రెండ్స్ మీద కానీ, మీ ఇంట్లో ఇంకా పెద్దవాళ్ళ మీద కానీ ఏమన్నా తినమన్నా కోపం, షాప్కి లేదన్నా తెమ్మన్నా కోపం, ఈ ఫోన్ ఇలా చూడకంటే కోపం, కోపం కోపం కోపం. దాన్ని తీసేయండి మీ బ్రెయిన్ లోంచి, మీ మైండ్ లోంచి. కోపం ఎప్పుడైతే వదిలేశారో మీరు అనుకున్నది చాలా తొందరగా సాధించేస్తారు, చాలా చాలా తొందరగా సాధిస్తారు. ఎవరి పిల్లలకైతే ఎక్కువ కోపం ఉందో వాళ్ళు ఇక్కడ వాళ్ళ నేమ్స్ రిజిస్టర్ చేయండి. ఏ పిల్లలకైతే కోపం ఉందో ఎక్కువగా అస్తమానం కోపడిపోతుంటారు. మా అమ్మాయి కొంచెం తినమ్మా అంటే కోపడిపోతాడు బాబు నా మీద. ఈ బట్టలు కాదు ఆ బట్టలు వేసుకుంటే కోపం వచ్చేది, సెల్ ఫోన్ వద్దంటే కోపడిపోద్ది. డైలీ కోపం 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 ఇలా అనేవాళ్ళని ఇక్కడ మా వాళ్ళు నేమ్స్ నోట్ చేసుకుంటారు. మా అమ్మాయికి అబ్బాయికి ఇంత కోపం ఉందంటే నేను ఇలా చెప్పండి. అలా చెప్పారని చెప్పేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి మీ పేరెంట్స్ మీద మీరు కోపడద్దు, అది ఇంకా డబల్ అయిపోద్ది. మమ్మీ మమ్మీ నేను అంటే మటుకు నువ్వు చెప్పేస్తావా? సార్కి చెప్పేసాడు అలాగా నేను ఇంకా